Hello guys, welcome to Morning Coffee only on CSTV with me Joki. So guys, recent times లో చాలా మంది అమ్మాయిల్ని అలా హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ ని మా CSTV మీ ముందుకు తీసుకొచ్చింది. ఇంతకీ ఆ పర్సన్ ఎవరు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఏమని చెప్పాలో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాలా, హీరో అని చెప్పాలా, ఆర్ డైరెక్టర్ అని చెప్పాలో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నా. సో ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఏం చేయాలి? సో లెట్స్ వెల్కమ్ హిమ్. Welcome our hero Dilip Salwadi. Hello sir, Hi. welcome. Thank you. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. Obviously మీలాంటి handsome persons, cool persons, అలా heart ఉన్న persons ఉంటే మేము ఎట్లుంటాం సార్? చాలా బాగున్నా. And one more surprise, and this is for you. How? మీకు తెలుసు నా చాక్లెట్స్ ఇష్టం అని. ఇంత స్వీట్ పర్సన్స్ కి చాక్లెట్స్ ఇవ్వకపోతే చాలా బాగుంది కదా. అబద్ధం చెప్తున్నా. Actually she's lying. నేను చెప్పనా? The thing is, ఇది సెకండ్ ఇంటర్వ్యూ షాకీతో నాకు. So yeah. సో అందుకనేసి అలా వచ్చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ పాట్ ఇవ్వడానికి స్పెషల్ రీజన్ ఏంటో తెలుసా? ఆల్రెడీ మీ పేరులోనే దిల్ ఉంది. అలాంటి పర్సన్స్ కి మా దిల్ ఇవ్వాలంటే మీకు మ్యారేజ్ అనేది. సో అందుకని ఇట్లా ఇండైరెక్ట్ గా మ్యారేజ్ అయింది అందరికి చెప్తున్నారు. ఓకే యా రీసెంట్ గా ఆగస్ట్ 14 మ్యారేజ్ అయింది. చాలా మందికి యాక్చువల్లీ తెలియదు కొంచెం. నేను పోస్టులు కూడా ప్రైవసీలో పెట్టేసి ప్రైవేట్ లో పెట్టేసి అది యా. సో రీసెంట్ గా యా నేను దివ్య, డాక్టర్ దివ్య. షీఈస్ ఎ డాక్టర్. సో గైస్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కదా నేను ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్పా అమ్మాయిల హార్ట్స్ అలా బ్రేక్ చేశారు అనేసి. ఇదే రీజన్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఏం చేయలేక ఇది గిఫ్ట్ ఇచ్చేసాను. ఓకే యా బికాజ్ మా ఆవిడ చూస్తుంటది డాక్టర్ ఈ ఇంజెక్షన్ కూడా చేస్తారు మళ్ళీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, సో చెప్పండి లాక్డౌన్ ని ఎలా టైం స్పెండ్ చేశారు? లాక్డౌన్ ఏముంది, పెళ్లి చేసుకున్నాను. అసలు కొంచెం మ్యాచెస్ చూస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అరేంజ్ కంప్లీట్లీ అరేంజ్. యా మాది గుంటూరు యాక్చువల్లీ. సో గుంటూరు మిర్చి. మీరు కూడా ఆఫ్ ద ఇంటర్వ్యూ గుంటూరు జిల్లా అని చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. గుంటూరు మిర్చి. సో యా సో అలా లాక్డౌన్ అలా ఎంజాయ్ చేశాను. పెళ్లితో టైం పాస్ చేసేసారు అట్లా. లాక్డౌన్ బోర్ అనేది ఏం అనిపించుండకపోవచ్చు. బోర్ ఏం లేదు యాక్చువల్లీ. నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ కాదు. సో ఓకే ఈ లోపు స్క్రిప్ట్స్ రాసేసాను కొత్త సినిమాలు. థాట్ వచ్చింది కానీ రాసుకున్నవి డెవలప్ చేయడం ఖాళీగా ఉన్నాం కదా. సో చేసేసారు మొత్తానికి. వండర్ఫుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు చెప్పండి మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఏ ఏజ్ నుంచి మీరు ఇండస్ట్రీలో? 5-6 అనుకుంటా. 5 to 6 93 లో. ఓకే. And you started calculating my age. నిజం చెప్పండి దారుణం అది. నేను అసలు యాక్చువల్లీ నా మైండ్ లో అదే లేదు. నా సినిమాలు అన్ని యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు ప్రతి మూవీ. ఓకే యా అంతే. 93 లో స్టార్ట్ అయింది కెరీర్. తెలిసిందే నెంబర్ 1 తో స్టార్ట్ అయింది. నెంబర్ 1 మూవీ. సో కృష్ణ గారు కదా. సో కృష్ణ గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కృష్ణ గారి చిన్నప్పుడు యాక్చువల్లీ ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశాను. ఆయనతో డైరెక్ట్ గా చేయలేదు కానీ ఆయన షూట్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళి షూట్. సౌందర్య గారి ఫస్ట్ టైం షూటింగ్, సూపర్ స్టార్ గారి ఫస్ట్ టైం షూటింగ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. సో అప్పుడు స్కూల్ కి మీకు షూటింగ్స్ కి వెళ్ళేప్పుడు డిస్టర్బెన్సెస్ ఎప్పుడు రాలేదా? డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా ఇష్టం. యా బికాజ్ మంత్లీ చాలా వరకు షూట్స్ లోనే ఉండేవాడిని. సో ఎగ్జామ్స్ టైమ్స్ లో కొంచెం ఇబ్బంది. ఎగ్జామ్స్ నా కోసం స్పెషల్ గా పెట్టేవాళ్ళు. కాపీ కొట్టడానికి ఉండేది కాదు. నాకు ఒక్కడిని కూర్చోబెట్టి ఇచ్చేవాళ్ళు. సో కాపీ కొట్టే ఛాన్స్ వస్తే కాపీ కొట్టేస్తారు. ఏం చేస్తాం, చదివేవాళ్ళం కాదు కదా. మొత్తం సినిమా మీద ఉండేది దృష్టి అంతా. సో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బాగా. Who supported you? Like అమ్మ నాన్న? అందరూ ఆబ్వియస్లీ మా అమ్మగారు, నాన్న, మా తాతయ్య గారు. అండ్ మా ఊర్లో ఒక ఆయన ఉండేవారు, నాగేశ్వర అంకుల్ అని. ఆయన చనిపోయారు. ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. అలాగే మా ప్రిన్సిపల్ ఒక ఆయన ఉండేవారు స్కూల్లో, బాగా డాన్స్ చేస్తున్నాడని ఆయన, వినయ్ సార్ అని ఆయన. తర్వాత వచ్చిన కొత్తలో నెంబర్ 1 సెలెక్షన్ జరుగుతుందని భాస్కర్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్
అప్పట్లో. ఓకే. ఆయన చెప్పారు, ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. అచ్చా. సో సో వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో స్టార్టింగ్ లో చిన్న ఓకే. మెయిన్ గా మోమ్ సో మీ బ్లడ్ లోనే ఉంది మూవీ మీద ఇంట్రెస్ట్. ఈవెన్ మా చెల్లి కూడా సిస్టర్ కూడా బాగా అవునా? టోటల్ ఫ్యామిలీ అంతా ఇంకా. సో సిస్టర్ ఇండస్ట్రీలో లేరా? లేదు తను డాక్టర్. అచ్చా. తను లండన్ లో సెటిల్ అయిపోయింది, మ్యారీడ్, ఇంకో పాప. అచ్చా, నైస్ నైస్ నైస్. సో మీ కెరీర్ అలా స్టార్ట్ చేశారు 5 years నుంచి. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, గోపీచంద్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు జయంలో కదా. ఎస్, ఆ మూవీ అయ్యా బాబోయ్ ఇట్లుంటారా విలన్స్ అంటే అనిపించింది నాకు. అండ్ తమిళ్ వర్షన్ లో కూడా చాలా బాగా చేశారు. అండ్ మీరు బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ మూవీ చేశాక ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేసావు అలా ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. జేఎం నా 30th ఫిల్మ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఓకే, అప్పుడు 30 ఫిల్మ్స్ అయిపోయింది. 30 ఫిల్మ్స్, 30th ఫిల్మ్ అది. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బయట యాక్చువల్లీ తిరగడానికి కూడా ప్రాబ్లమ్ అయింది. నేను రుతురాగాలు సీరియల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడే బాగా గుర్తుపట్టి ఎంబడి పడేవాళ్ళు. జేఎంకి బాగా ఎక్కువైంది. నేను అప్పుడు ఏం చేశానంటే కార్ తీసుకోలేదు అప్పుడు ఇంకా. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఆటోలో వెళ్తున్నాను. వెళ్లే ముందు నేను మాస్క్ వేసుకుని క్యాబ్ పెట్టుకుని ఉన్నాను. జస్ట్ అంత ఎందుకులే అన్న ఉద్దేశంతో. మామూలుగా ఎప్పుడు నాకు అలవాటు అలా. ఇప్పుడు ఏదో కరోనా వల్ల అందరు మాస్క్ ఫస్ట్ నుంచి క్యాప్ అండ్ మాస్క్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ నుంచి ఫర్ ఎనీథింగ్ నేను ఫేస్ ఎక్స్పోజ్ అవ్వనివ్వను. అది దుమ్మను ఏదో తెలియదు కానీ నాకు ఫస్ట్ నుంచి కొంచెం జయం అప్పుడు కొంచెం బాగా గుర్తుపడుతున్నారు. అండ్ సరే ఆటో ఎక్కాను యాజ్ యూజువల్గా. ముందు ఆటో డ్రైవర్ పక్కన ఒక అతను కూర్చొని ఉన్నాడు. అరే సినిమాకి వెళ్ళి ఎక్కడ వెళ్తున్నారు? సినిమాకి వెళ్ళి వస్తున్నాను. ఏ సినిమా? జయం చూసి వస్తున్నాను, సత్యంలో సంథింగ్. అవునా, ఎట్లుంది? అరే సూపర్ టాప్ వచ్చిందంటే కదా అంటే అవును. అరే అందరూ ఒక బొడ్డోడు ఉన్నాడు రా వీళ్ళని చిన్నప్పుడు. అడే ఏమన్నా మనం కొడతాము అట్లా. నేనైతే ఇట్లనే ఇట్లా షాక్ అయ్యి ఇట్లా చూస్తున్నా, కళ్ళు నీళ్ళు ఓన్లీ రీచ్డ్. ఇట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్. నచ్చిందా అన్న సినిమా అన్న? అబ్బాయి ఎంత బాగా చేశాడా అన్న? చూసాను అన్నాడు. ఎంబడే మాస్క్ తీసా. అప్పటికే సెల్ఫీలు కెమెరా లేవు కదా, ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. అప్పట్లో ఆటోగ్రాఫ్స్ బాగుండేవి, ఇప్పుడంతా సెల్ఫీస్ అడుగుతారు కానీ అప్పట్లో ఆటోగ్రాఫ్స్. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇట్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడులో చెన్నై తమిళ జయం చేసినప్పుడు క్యాబ్ డ్రైవర్ చూస్తున్నాను నన్ను. అప్పుడు తమిళలో సార్ సార్ జయం సార్ ట్రాఫిక్ లో బ్రేక్ కొట్టాడు సార్. వదిలే మీరు ట్రాఫిక్ మీ కార్ ఎత్తుకుపోతారంటే. లేదు లేదు ముందు మీరు నాతో మాట పక్కన పెట్టండి కనీసం. సెల్ఫీ తీసుకున్నాడు. ఇది 2 years బ్యాక్ అనుకుంటా, దిక్సూచి స్టార్ట్ చేయక ముందు. చెన్నైలో ఎక్కువ చెన్నైలో ఉండేవాడు తమిళ మూవీస్ కోసం. ఆయన అది కూడా నేను అతను మాడేది రికార్డ్ చేసుకున్నాను. అసలు ఎప్పుడు 2002లో వచ్చింది జయం. అక్కడ ఇక్కడ 2002 అక్కడ 2003 గుర్తు పెట్టుకుని చాలా హ్యాపీ అనిపించింది. సో యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ తమిళ్. బాగొచ్చు. ఓకే. మిమ్మల్ని ఇప్పుడు తిట్టినా కూడా మీకు అర్థం కాదు. నాకు కొంచెం కొంచెం తెలియం. ఎలా తెలుసు మీకు? నేను నా ఎడ్యుకేషన్ తమిళనాడు. అమ్మో, అయితే మీరు మీరు సెకండ్ టైం ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు కెమెరాలో బ్యాటరీ అయిపోయిందో చిప్ అయిపోయిందో కెమెరా అయిపోయిందో తెలియదు. సెకండ్ ఇంటర్వ్యూ చాక్లెట్తో అయితే మీ అందరు ఫస్ట్ ఇది ఒకటే చూస్తారు, రానివ్వరు కదా ఇంటర్వ్యూ. సో వెరీ నైస్. సో తమిళ్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా అపార్ట్ ఫ్రమ్ జయం? నేను హీరోగా 4 movies చేశాను అక్కడ. ఓకే. అండ్ అవి అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు ఆడియన్స్ కి. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, బట్ చేశాను. మలయాళం కూడా ఒక మూవీ చేశాను. సో యు నో తమిళ్, మలయాళం లైట్ గా వచ్చు, తమిళ్ బాగా వచ్చు. ఓకే, మల్టీ టాలెంట్. అందుకే ఇంట్రొడక్షన్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ఇక్కడ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అనాలా హీరో అనాలా అంటే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరూ వెతికి గడ్డాలు నిజాలు ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? మీ పేరెంట్స్ కి మీరు చైల్డ్ కదా ఇంకా, సో నో ఇష్యూస్. లేదు షాకింగ్ గారు, మీ చేత నేను నెక్స్ట్ మూవీ డైలాగ్ రాయించాల్సిందే. నెక్స్ట్ మూవీ డెఫినెట్ మీరు డైలాగ్ పెట్టాల్సిందే, మీరు రాయాలి. నేను అట్లాంటి చేశాను అనుకోండి ఇంకా అవుతుంది ఇంకంతే. వెరీ నైస్. సో మీరు మీ దిక్సూచి నేను చూసాను. సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. అండ్ టు బీ ఫ్రాంక్ నేను హాఫ్ చూసి ఆపేసా. రీజన్ ఏంటంటే కాదు, చెప్పండి. రీజన్ ఏంటంటే మీరు
మహల్లోకి ఎంటర్ అవుతారు కదా, సో అప్పుడు ఒక మ్యూజిక్ వస్తది, అయ్యా బాబోయ్ నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు స్టార్ట్ వాయిలిన్లో వస్తుంటది. లైక్ ఐ ఫెల్ట్ లైక్ అమ్మ బాబోయ్ ఇప్పుడు నేను చూడాలా, ఇదేదో హారర్ లాగా ఉంది, నేను చూడని చెప్పేసి ఇప్పటికి 3 times అక్కడి వరకు చూసి స్టార్ట్ చేయడం ఆపేయడం, స్టార్ట్ చేయడం ఆపేయడం. టు బీ ఫ్రాంక్ అక్కడి వరకే చూసాను, బట్ వండర్ఫుల్. అండ్ నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఆ చిన్న పాప సాంగ్ ఒకటి ఉంటుంది, అల్టిమేట్ సాంగ్. సో యాక్చువల్లీ నేను ఆ రింగ్ టోన్ కోసం చాలా సెర్చ్ చేశాను, నాకు ఆ రింగ్ టోన్ దొరకట్లేదు. చాలా బాగా అనిపించింది. సో ఈ దిక్సూచి ఇది మొత్తం మీరే డైరెక్టర్ అండ్ ఇది కదా, రైటింగ్ సైడ్ నుంచి డైరెక్షన్ ప్రతిదీ, ఇంకా ప్రొడక్షన్ నాన్నగా చూసుకున్నారు. ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ రాజు గారు ఆస్ట్రేలియాలో ఉంటారు. వెరీ నైస్ ప్రొడ్యూసర్, కథ విని నచ్చి చేశారు సినిమా. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమా చూసారు, హాఫ్ లో ఆపేసారు భయం వేసింది, బట్ మిమ్మల్ని థియేటర్ దగ్గర రప్పించలేకపోయింది సినిమాతో. రాంగ్ టైం రిలీజ్ అయింది, బట్ నాకు తెలిసి యూట్యూబ్ లోనే 2.4 మిలియన్స్ దాటిపోయినట్టుంది కదా. 2.5 దాటింది. అండ్ ఇంకొక ఛానల్ లో పెట్టారు, అది ఒక 1.5 దాటింది. అది చాలా మంది చూసారు. పెట్టకముందు ఏమైందంటే, ఇప్పుడు అఫీషియల్ గా లాక్డౌన్ టైం లో పెట్టారు, దాని బిఫోర్ పైరేటెడ్ అప్డేట్ చేసేస్తున్నారు యూట్యూబ్ లో. పెట్టిన 1 hour కి 20K 1 lakh 5 lakhs అలా చూసుకుంటే చాలా మంది చూసారు సినిమాని. సో ఐమ్ హ్యాపీ స్టిల్. నాకు ఇప్పటికీ నా ఫేస్బుక్, ఇన్స్టా చాలా మంది ఎన్ఆర్ఐ స్పింగ్ చేస్తుంటారు. వి వాంట్ టు ప్రొడ్యూస్ ది ఫ్యూచర్ లో వద్దాం అనుకుంటున్నాము మంచి కంటెంట్స్ తోటి. అండ్ ఐ హర్డ్ మీరు ఎన్ఆర్ఐస్ అనగానే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఎవరు ఎన్ఆర్ఐస్ అండ్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు సపోర్ట్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నాను. ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది, జాన్ ఎండ్ నుంచి షూట్ ఉంటుంది. ఓకే. సెంబలా. ఓ సెంబలా. సెంబలా. వావ్. సో పీరియాడిక్, సెమీ పీరియాడిక్ ఫిల్మ్, దిక్సూచి లాగే, బట్ ఇంకా హెవీగా ఉంటుంది స్క్రిప్ట్ ఇది. అండ్ హారర్ టచ్ ఉంటుంది, కామెడీ, అండ్ 17th century వెళ్తుంది స్టోరీ, అండ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు రియల్ సెంబలా ప్లేస్ నుంచి కొంచెం టచ్ అవుతుంది. ఇది పార్ట్స్ గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని ఇలా దేవుడి దయ వల్ల ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎక్స్టెన్షన్. సో యా, కెనరీ. అలాగే మెయిన్ గా నా ఫ్రెండ్ వాడు అప్పుడే చెప్పాడు, మరి నా పేరు ఎక్కడ చెప్పక అప్పుడే అన్నాడు. సో యా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, కలిసి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. పేరు తెలుసుకోవచ్చా? వాడి పేరా ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఎట్లుందంటే రిడిల్, మేము యూజువల్లీ రిడిల్ అడిగినట్టు ఇట్ స్టార్ట్స్ విత్ ఎస్, ఇట్ ఎండ్స్ విత్ యా. హిస్ నేమ్ ఇస్ సతీష్ యాక్చువల్లీ. సో యా, సతీష్ వాడు యా. సో చెప్పాడు అప్పుడే రివీల్ చేయొద్దు అని. వాడి ఫేస్ కూడా నేను ఎప్పుడెప్పుడు రివీల్ చేయను. సో తన కంపెనీలో స్టార్ట్ చేయబోతున్నాను వెరీ సూన్, ప్రాబ్లీ దసరా తర్వాత. స్క్రిప్ట్ బాగా నచ్చింది. అతని ఫ్రెండ్ ఉన్నాడు శ్రీకాంత్ అని. సో ఇద్దరు కలిసి, సో మెయిన్ గా మావాడు వాంట్స్ టు లైక్ లెట్స్ ఈసారి కొడదాం హిట్. దిక్సూచి కొంచెంలో సినిమా బాగుంది కానీ కొంచెంలో రియల్ సక్సెస్ టేస్ట్ మిస్ అయ్యారు. ఈసారి మిస్ అవ్వలే. సో ఒక్క సినిమా 2 సినిమాలు చేద్దాం అంటే మావాడు. సో చూడాలి ఇంకా హ్యావ్ టు స్టార్ట్. కొంచెం కరోనా బాగా ఈ పాండమిక్ సిచ్యువేషన్, సో దసరా తర్వాత నుంచి. అండ్ దిక్సూచి అంటే మెయిన్ ఏంటంటే సెంబలా ఇస్ లైక్ చాలా హెవీ ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆ 17th century తీసుకెళ్ళాలి మేము. హెవీ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ రాజ్మహల్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం ప్రెజెంట్ నుంచి పాస్ట్ వెళ్తుంది స్టోరీ. సో చాలా హెవీ స్క్రిప్ట్ అది. సో టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే నేను నవంబర్లో స్టార్ట్ చేస్తే జాన్ ఎండింగ్ అవ్వచ్చు, ఫెబ్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు షూట్. ఈలోపు కరోనా కొంచెం తగ్గి హోప్ఫుల్లీ అందరూ జనాలు కూడా కొంచెం నార్మల్ అవుతారు, ఎకనామిక్ గా అందరూ కొంచెం స్ట్రాంగ్ అవుతారు. గట్టిగా అనుకుంటారు, చాలా పెద్ద దెబ్బ కదా. సో దిక్సూచి షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది అసలు? మొత్తం ఫిల్మ్ సిటీ. అవునా? స్టార్టింగ్ నుంచి అన్ని ఫిల్మ్ సిటీ ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ సాంగ్, లవ్ సాంగ్ ఒక్కటి మాత్రం అహోబిలం చేశాను. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లో చేసాము పర్మిషన్ తీసుకొని. అదొక్కటి మాత్రమే వెళ్ళాము, మిగతా మొత్తం ఫిల్మ్ సిటీ గేట్ లోపల వెళ్ళిపోయి మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చేసాము. అదొక్క సాంగ్ అక్కడ వెళ్ళేసి.
ఓకే అండ్ నిఖిల్ శెట్టి గారు యాక్ట్ చేశారు ఈ మూవీలో. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ కదా. జర్నీ ఎలా ఉంది నీకు? నైస్ గుడ్ మంచి పర్సన్ ఎంకరేజ్ చేస్తారు బాగా. ఓకే అండ్ సాంగ్ కూడా ఆయననే పాడినట్టున్నారు. యా ఫస్ట్ సాంగ్ బాగా వైరల్ అండి. టైటిల్ సాంగ్ అది ఇద్దరు పాడారు, ఈయన పాడారు, ఇంచుకు పాడించాను, అలాగే కైలాష్ కే దర్శన్ పాడారు. ఓకే సో ఇద్దరు బాగా నైస్. అండ్ దిక్సూచి పోస్టర్ లో యాక్చువల్లీ ఒక లాంతర్ అరే వా వండర్ఫుల్. నాకైతే అది యాక్చువల్లీ నాకు కొంచెం యాంటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా కూడా నాకు అరే చాలా బాగుంది, ఎక్కడ పెట్టుకున్నారు అనేసి చాలా చెన్నైలో వెతికి పట్టుకొచ్చారు మా డైరెక్టర్. అంటే స్పెషల్ గా మూవీ కోసం పట్టుకొచ్చారు. అక్కడ యాంటిక్ పీసెస్ దొరుకుతాయి కొన్ని, సో సెలెక్ట్ చేసుకొని నేను తీసుకొచ్చిన లాంతర్ చెన్నైలో. సో సెంబలాకి ఇంకా యాంటిక్ పీసెస్ చాలా ఉంటాయి. యూ కెన్ ఫైండ్ యాంటిక్ పీసెస్. అండ్ ఆ చిన్న పాపతో జర్నీ ఎలా అసలు? యాక్చువల్లీ సచ్ ప్రెటీ అండ్ స్వీట్ గర్ల్. నాకైతే ఆ పాప కనబడితే ఫస్ట్ కొంచెం పెద్దది ఆ పాప, ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. ఓకే పాప కొంచెం పెద్దయింది. తను సీరియల్స్ చేసేవాడు. అచ్చా నేను కొంచెం సీరియల్స్ అదే తర్వాత చూసాను తను చేసింది. అనుకున్న మంచి పర్ఫార్మర్, బాగా చేస్తారు. ఇంకా వెరీ ప్రెటీ బాగా చేశారు. యాక్చువల్లీ ఫిల్మ్ నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. ఈ కరోనా వల్ల ఇంకా ఏం తెలియలేదు దేనికి వచ్చింది ఏంటి అని. ప్రాబ్లీ నేను అనుకుంటాం అట్లీస్ట్ 1-2 కేటగిరీస్ గ్రాప్ చేస్తారు దిక్సూచి అని అనుకుంటున్నాను. లిరిక్స్ సైడ్ కానీ లేదా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సైడ్ కానీ చూడాలి. అంటే బెస్ట్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ నేను చెప్తే బాగోదని దేవుడే. అండ్ వాళ్ళు టీమ్ అన్ని కేటగిరీస్ వస్తే బాగుంటదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ నేను నిద్రపోలేదు 1 hour అటుకి ఇటుకి తనుకొని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన అట్లీస్ట్ 1 కేటగిరీలో కొడతాము అని. చూడాలి ఇంకా వెయిటింగ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని. ఓకే నైస్ నైస్ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. అది అన్ని కేటగిరీస్ కి సెట్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ శంబల అన్నారు కదా, సో అది మీరే డైరెక్షన్? అంటే నేను బయట మూవీస్ చేస్తున్నాను, ఇంకో మూవీ జరుగుతుంది డిస్కషన్, జస్ట్ హీరోగా మాత్రమే. కథ విని నచ్చితే చేసేస్తాను. బట్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినప్పుడు నేను రాసుకున్న స్క్రిప్ట్స్ చేద్దాము. అలాగే నేను రాసిన స్క్రిప్ట్స్ వేరే హీరోస్ కి కూడా, బట్ టైం పడుతుంది అది. ఎందుకంటే ఫస్ట్ నేను బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాపర్ గా హ్యూజ్ గా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఒక మంచి హీరోస్ లాంటి వాళ్ళు ఓకే దిలీప్ తో నేను సినిమా చేద్దాం, దిలీప్ డైరెక్షన్ లో చేద్దాం అని అనుకోవాలి వాళ్ళు కూడా. అప్పుడు అప్రోచ్ అయితే బాగుంటుంది. ఈ టైంలో వెళ్తే మనం ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది ఇంకా చేయాలి. ఒక హిట్ కొట్టేసిన తర్వాత ప్రాపర్ గా దిక్సూచి చూసారు, క్రిటికల్లీ ఎక్లెంట్ బాగా తీసాడు, బాగుంది, డిఫరెంట్ ఉంది అన్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర నేను ప్రాపర్ గా రీచ్ చేయలేకపోయినా ఆడియన్స్ మిస్టేక్స్ పిలవరు. వన్స్ నెక్స్ట్ మూవీ శంబలా కొట్టేసాను అనుకోండి గట్టిగా, అలా కొట్టేస్తే ఇంకా సో ఆబ్వియస్లీ తెలిసిందే కదా కమర్షియల్ సక్సెస్ అంటే. So usually గా సెలబ్రిటీస్ అంటే లైక్ బయటకు వెళ్ళినప్పుడు యూ పీపుల్ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ కదా సార్, సెల్ఫీ అని అదని ఇదని సతాయిస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే నేను బయటకు పోతే స్క్రీన్ మీదకి నేను బయటకి చాలా తేడా ఉంటాను. ఓకే నాకు సడన్ గా నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. చెన్నైలో మూవీ చేశాను, రిలీజ్ అయింది థియేటర్ లో. సరే మల్టీప్లెక్స్ వెళ్ళా, పీవీఆర్ వెళ్ళా. అక్కడ ఫుల్ హౌస్ఫుల్ అయింది సినిమా. పెద్ద డైరెక్టర్, నా వల్ల కాదు, డైరెక్టర్ పెద్ద. సరే ఇంటర్వెల్ లో బయటకు వస్తారు అందరు పాప్కార్న్ కి. సరే సినిమా కొంచెం ఆవేశం ఉంది, తీసుకుంటారు ఏంటి డైరెక్టర్ మంచిగా తీసాడు, సరిగ్గా తీయదు అనుకుంటారు. సర్లే అని చెప్పి నేను వాళ్ళతో పాటు మామూలుగా వాష్రూమ్కి వచ్చి అది పాప్కార్న్ కి ఒక్కడు గుర్తుపడట్లా, ఒక్కడు మాత్రం వచ్చాడు, సార్ అది మీకే కదా సార్ అంటాడు. నేను ఇంతసేపు పట్టినా అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది స్క్రీన్ మీదకి, మీరు బయటకి అసలు కష్టం మిమ్మల్ని పోల్చుకోవడం అంటే అమ్మాయి పోలే పర్లేదు. యా కొంతమంది గుర్తుపట్టి యా దే లవ్ టు టేక్ సెల్ఫీస్ కానీ వస్తారు. బట్ ఏంటి అంటే కొంచెం ఫేస్ స్క్రీన్ కి బయటకి కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల కొంచెం మీరు సేఫ్ అయిపోయారు. ఇంకా గర్ల్స్ అయితే ఎంత మంది ఏమైపోతారో ఏమో నాకైతే తెలియదు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ అసలు అసలు అంటే యాక్చువల్లీ యూజువల్లీ నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ ఫ్యూ పీపుల్ 2 people ని ఫాలో అవుతా, యూస్ టు ఫాలో దెమ్. అండ్ ఐ స్టార్టెడ్ నేను విజయ్ దేవరకొండ గారు అండ్ సూర్య గారు. ఓ మై గాడ్, 2 stars. Ramya Krishna garu, yeah, 3 stars. Now I started following you actually. Seriously? Seriously, you started following me? Exactly. I'm not a star.
అంటే ఫాలో అవడానికి స్టార్ ఇది కాదు, ఓకే హార్ట్ ఈస్ ఇంపార్టెంట్ రైట్. సో And యు I ఫాలోయింగ్ మీ felt- నౌ. Yeah. సో ముగ్గురు తర్వాత ఫోర్త్ పర్సన్ నేను. Yeah. వావ్. అండ్ రీజన్ You కూడా read my చెప్తాను mind. యాక్చువల్లీ. చెప్పండి. రీజన్ నేను ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే, బయట ఒక టాక్ ఏంటంటే పబ్లిక్ లో మీరు సోషల్ సర్వీస్ బాగా చేస్తారు అండ్ ఒక 2 పర్సన్స్ కి ఒక లైఫ్ రావడానికి కూడా మీరు రీజన్ అయ్యారు అని తెలిసింది. Yeah. అవి బాగా వైరల్ అయినాయి ఇప్పుడు వీడియో. ఎగ్జాక్ట్లీ. శివ ఫిల్మ్ ఎడిటర్ది కులశేఖర్ గారిది ఆల్ లీడింగ్ న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చింది కులశేఖర్ గారి చేసిన చిన్న. యా లైఫ్ అంటే అనుకున్నాను, మళ్ళీ కులశేఖర్ గారు ట్రేస్ అవ్వట్లేదు నాకు. ఓకే. ఓ ఇప్పుడు టచ్ లో లేదు. మళ్ళీ నెంబర్ మార్చేసారు, ఆయన ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను ఆయన కోసం. ఓకే. శివ ఫిల్మ్ ఎడిటర్ గారు వచ్చి ఆయన కొంచెం ఇంకా వర్క్ మోడ్ లో లేరు ఆయన. చాలా ట్రై చేశాను తెలిసి వర్క్ మళ్ళీ ఆయన. సో ఓకే. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అది వినగానే వరే వా అనిపించింది. అండ్ మీ సోషల్ సర్వీస్, మీ హెల్పింగ్ నేచర్ అట్లా ఐ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ. So you started following me. Thank you so much. I started following you. Glad. అండ్ హీరో నిఖిల్ గారి గురించి వస్తే, నిఖిల్ గారుకి మీ ఫేస్ కట్స్ నాకు కనిపిస్తాయి కొన్నిసార్లు. అండ్ సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరైనా మిమ్మల్ని అలా కన్ఫ్యూజ్ అయ్యి అలా? యా అంటే నేను అబ్బాయి సినిమా ఏం చూడలేదు, ఓకే. బట్ యా హ్యాపీ డేస్ వచ్చినప్పుడు అందరు కాల్ చేశారు చెన్నైలో ఉన్నప్పుడు. సూపర్ కదా, సూపర్ హిట్ కొట్టేసావు కదా, హ్యాపీ ఫర్ యూ అది. నేను చెన్నైలో ఉన్నాను, ఇంకా తమిళ మూవీస్ పనిలో ఉన్నాను, నేను హైదరాబాద్లో లేదురా బాబు. అదే లేదు హ్యాపీ డేస్ అని ఒక మంచి చేసావు కదా, ఏం జోక్ చేస్తాను. నేను కాదు బాబు అని అప్పుడు నేను పోస్టర్ అది చూస్తే షాక్ అయిపోయా లిటరల్లీ. ఇట్లా అమ్మా ఇదే ఫేస్, ఇదే హెయిర్ స్టైల్, మాట్లాడే విధానం, నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడిని, నేను చిన్నప్పటి నుంచి నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేది, ఇట్లా మక్కి దిగిపోయింది. నేనైతే యా మేబీ ఇప్పుడు అబ్బాయి కొంచెం సక్సెస్లో ఉన్నాడు అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టార్స్ కాబట్టి డెఫినెట్గా కొంచెం మాట్లాడుకుంటారు. ఇంకా నేను ఇంకా హిట్ కొట్టలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అయిపోయింది సార్, ఇంకా కొట్టడమే ఏంటి అసలు దిక్సూచి. యా ఐమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ హోప్ఫుల్లీ ఏదైనా మా అవార్డ్ అలా వస్తే ఇంకా బాగుంటుంది అని ఒక చిన్న థాట్ ప్రాసెస్లో. సో చూడాలి, లెట్స్ సీ. సో నాకు అనిపించింది ఏంటంటే మూవీ యూట్యూబ్ లోనే ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా, సో మీరు వెయిట్ చేయకుండా ఎందుకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది? అని అమెజాన్ కి ఇవ్వలేదు ఓటీటీస్. యా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ అయింది అవెంజర్స్ డే లో, అవెంజర్స్ రోజు. బట్ డిసెంబర్ వరకు మాకు టైం ఇచ్చారు యాక్చువల్లీ. అమెజాన్ మంచి ఆఫర్ కూడా వచ్చింది ఇవ్వండి అని, బట్ మేము డెసిషన్ రైట్ టైంకి తీసుకోలేకపోతాం. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మాకు ఇంకా ఇచ్చేద్దాము అని ఒక చిన్న సిగ్నల్ రాలేదు. ఈ థాట్ ఆఫ్ లైక్ వెయిట్ చేద్దాము, ఇంకా ఏదైనా బెటర్ ఆఫర్ లేట్ అయిపోయింది. దాంతో ఇంకా దానివల్ల ఇప్పుడు యూఎస్ అమెజాన్ అండ్ యూకే అమెజాన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, బట్ తెలుగు మన 2 స్టేట్స్లో రాలేకపోయింది. టఫ్ లక్, ఎందుకంటే చాలా ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేది మాకు, బట్ మిస్ అయింది. అదే చెప్తున్నాను కదా, మేబీ ఇప్పుడు ఏదో సమ్వేర్ చిన్న పెద్ద మిస్టేక్స్ అవుతాయి. అంటే దీనికంటే ఇంకా మంచి సక్సెస్ రావడానికి అది అట్లా హోల్డ్ అయిపోయింది. బికాజ్ యా డెఫినెట్లీ, ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కూడా చాలా సపోర్ట్. ఇట్స్ ఓకే తెలియదు, మంచి సినిమా చేసాం మనం, అందరు చెప్పుకుంటున్నారు బాగుంది, రొటీన్ మూవీ కాదు అని చెప్పుకుంటున్నారు. సో అది చాలు కదా నాకు ఒక ప్రొడ్యూసర్ కదా, ఎందుకంటే నిర్మాత మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక సినిమా చేద్దాం, మంచి బడ్జెట్ లో చేద్దాం, ఈసారి ఇంకొకటి చేద్దాం అంటారు. డెఫినెట్ గా ఉంటుంది. సో మీరు హీరోగా డైరెక్టర్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈక్వల్ బ్యాలెన్స్? యాక్చువల్లీ హీరోగా చేస్తున్నప్పుడే మీకు కొంచెం ఆ వర్క్స్ అవన్నీ హెవీగా ఉంటాయి, షూట్స్ అవన్నీ, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, ఇష్టం ఉండాలి. అది ఒక మనిషి మీద కానివ్వండి, లేదా మనం చేసే వృత్తి మీద కానివ్వండి, వాటెవర్ ఏదైనా సరే ఆ ఇష్టం మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హూ సపోర్టెడ్ యూ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు? ఎవరైనా ఇండస్ట్రీ పీపుల్ మీకు బాగా సపోర్ట్ చేయడం అట్లా ఏమైనా చేశారా? అసలు నాకు అంటే ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో మనకి సపోర్ట్ అనేది ఎవరు చేయరు. టు బి ఫ్రాంక్, ఎవరి కాళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీస్, ఎవరు సపోర్ట్ చేయరు. ఫాదర్ he was a government officer. తర్వాత ఆయన విఆర్ఎస్ తీసుకొని ఇంకా ప్రొడక్షన్ చూసుకోవాలి నాతో పాటు. మేము ఎలా అంటే సపోర్ట్ అంటే ఇంకా అమ్మ నాన్న
కార్తిక్, Okay. సిస్టర్ వీళ్ళు తప్ప, కొత్తగా నా వైఫ్ వీళ్ళు తప్ప. అంటే ఏంటంటే రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం దిగిపోయినట్టు వన్స్ నేను డైరెక్షన్ యాక్ట్ చేస్తున్నాను లేదా వాట్ ఎవర్ అంటే మొత్తం ఫ్యామిలీ దిగిపోతాం కట్టకట్టుకుని. Okay. మమ్మీ యూనో ఈ హీరోయిన్స్ కి షెడ్యూల్ కానివ్వండి లేదా వాళ్ళకి కాస్ట్యూమ్ రిలేటెడ్ ఏదైనా షాపింగ్స్ ప్రొడక్షన్ నాన్న మొత్తం చూసుకుంటాం, మొత్తం ఇంకా మొత్తం అందరు దిగిపోతాం. Okay. టోటల్ క్యాన్ మోసే దగ్గర నుంచి Family, మొత్తం family. దిగిపోతాం అందరం. సో అందరం సో ఇంకా అందరికి సపోర్ట్. కాకపోతే మీరు అన్నట్టు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్స్, బట్ నేనేంటంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడికి వెళ్ళి కలవలేదు. Okay. కలిసేవాడిని కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను యాక్చువల్లీ. అంటే పలానా ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక స్టోరీ చెప్పాలి. ఏంటంటే సక్సెస్ రాకుండా, ప్రాపర్గా సక్సెస్ రాకుండా వెళ్ళటం కూడా వేస్ట్ యాక్చువల్లీ. Okay. వెళ్ళకూడదు. Okay. బికాస్ ఎవరైనా కమర్షియల్. ఇప్పుడు నేనే ఒక ప్రొడ్యూసర్ని అయితే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోసం వెతుకుతుంటాను, కథ బాగున్నా బాగాలేకపోయినా బిజినెస్ కోసం. అలాగే దిలీప్ సల్వాడి అనే అతను ఒక హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ కాలేజ్ పిలుస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కోసం కూర్చొని నేను కథ చెప్పి కరెక్ట్ కాదు. నేనేంటంటే ఇలా మా దిక్సూచి ప్రొడ్యూసర్ రాజు గారు లాగా ఇప్పుడు నా ఫ్రెండ్ అలా వచ్చిన ప్రొడ్యూసర్స్ని నేను ప్రాపర్గా బాక్స్ ఆఫీస్ కొడితే మనం గూట్లో కూర్చున్నా లాక్కొని వచ్చేస్తారు. అంతే. మన బాత్రూంలో కూర్చుంటే సార్ రండి సార్ బయట 10 మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని హీరో గారు కాల్ చేస్తున్నారు సార్ రండి సార్ మీ స్టోరీ వింటారంట. ఒక బాబు బాత్రూంలో ఉన్నట్రా బాబు అంటే. సో జయం మూవీ తేజ గారితో చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో తేజ గారు కొంచెం కోపం అట్లా ఇట్లా అని వింటాం యాక్చువల్ గా. ఎప్పుడైనా మీరు మిస్టేక్ చేసినప్పుడు కానీ ఇంకో టేక్ చేసినప్పుడు తిట్టడం కానీ అలా ఏమైనా జరిగింది? ఇంకో టేక్ చేస్తే కదా సింగిల్ టేక్. ఇప్పుడు కొత్తలో చేసి నాలా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చేస్తే దేర్ ఇస్ నో పాయింట్ కదా. అలా ఇప్పుడు ఆయన దగ్గర ఓన్లీ సింగిల్ టేక్ అన్ని. సో లిటరల్లీ నేను అంత ఛాన్స్ కూడా ఇచ్చేవాడిని కాదు డైరెక్టర్స్ కి చిన్నప్పటి నుంచి. ఆ ఇష్టంతో, అది ఒక ఇష్టంతో ఒక ప్రాణం పెట్టి చేస్తాం కదా యాక్టింగ్ కానీ ఇష్టం. సెకండ్స్ లేదా వాళ్ళు నాకు ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడు ఇప్పుడు అయ్యేది కాదు. దేవుడి దేవులు ఇప్పుడు దాకా అవ్వలేదు, ఫ్యూచర్ లో అవ్వదు కూడా. దిక్సూచి నేనే డైరెక్టర్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నవి అనుకుంటుంది చూసినప్పుడు, అవుట్పుట్ చూసినప్పుడు ఇక్కడ సర్లే మమ్మీ డైరెక్టర్ కదా టెన్షన్ లో మేబీ చూసుకొని ఉంటాను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటాను కానీ బట్ యాక్చువల్లీ అంటుంటారు కదా విలన్ రోల్స్ చేశాక మళ్ళీ హీరోగా రిసీవ్ చేసుకోరు అనేది ఒక ఇది ఉంటది ఆడియన్స్ గా. మా అందరికి అదే అనిపిస్తుంది, అదే ఇన్ని రోజులు విలన్ గా చూసాం కదా ఈ పర్సన్ అని. సో మీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అవన్నీ ఆలోచించే ఆ క్యారెక్టర్ కి ఓకే చేశారు? అది చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పుడు కదా. నితిన్ గారు హీరో, గోపీచంద్ గారు విలన్, నేను చిన్నప్పుడు. సో అది ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు బయట మూవీస్ ఏదైనా ఒక రఫ్ క్యారెక్టర్ వచ్చింది జయంలో లాగా ఒక ఇంపార్టెంట్ అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఐ లవ్ టు డూ. నాకు ఇష్టం. నెగిటివ్ నాకు ఇష్టం, చాలా పాజిటివ్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్ చేయడం చాలా ఇష్టం. చేస్తాను, అలా ఏమి ఉండదు. చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు, మళ్ళీ పాజిటివ్. ఒక గుడ్ యాక్టర్ అనిపించుకోవాలి. విక్రమ్ సార్ ఎనీథింగ్, విజయ్ సేతుపతి గారి కెన్ డూ ఎనీథింగ్. అలా ఓకే. సో వన్ ఆఫ్ ద గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు కూడా విలన్ రోల్స్ ఏమైనా వస్తే యు ఆర్ రెడీ టు డూ దట్? చేస్తాను, ఇష్టం. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న క్యూట్ 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 రౌండ్, ఎక్స్ప్రెషన్ రౌండ్. రెడీ? ఓకే. yes first ఎక్స్ప్రెషన్ రౌండ్ అంటే నేను చూపించిన ఎక్స్ప్రెషన్స్ మీరు పెట్టి చూపించాలి. ఓకే. అండ్ ఫస్ట్ క్యూట్ కదా. అండ్ ఇది అసలు ఇంకా సూపర్ 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 క్యూట్. And here you go. Hey, baby. Nice. ఇది అసలు సూపర్ 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 క్యూట్ అన్నమాట. సూపర్ క్యూట్. ఎక్కడ దొరికి ఇవన్నీ సూపర్. అంటే ఇంత హ్యాండ్సమ్ పర్సన్ కోసం మేము కష్టపడకపోతే చాలా బాగుంది కదా. And lost time. Thank you, Shoki.
థ్యాంక్ యూ సో మచ్. గైస్ చూసారు కదా, సూపర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. ఇంకా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ పెడితే దివ్య గారు ఎవరైనా పడిపోవాల్సిందే. Thank you so much for your valuable time, and I wish all the very best and more success in your life. ఇలాంటి మంచి మూవీస్ ఇంకా చాలా తీయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. Thank you so much. Thank you CSTV for the opportunity, and especially Shocky, thank you so much. Dilip Kumar sir. Hey guys, this is Dilip Kumar Salwadi. Keep watching CSTV. సో గైస్ చూసారు కదా, దిలీప్ గారు ముచ్చట్లు, ఆయన ఫ్యామిలీ గురించి, కెరీర్ గురించి అన్ని చాలా బాగా చెప్పారు. సో మరో వీక్ మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ CSTV. దిస్ ఇస్ షాకీ.